హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను సౌండ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కసారి ఏం మాట్లాడతాడో, ఆయన మాట్లాడే మాటకు అర్థాలు ఎలా వస్తాయి, తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా, కావాలని టార్గెట్గా ముందే ప్రిపేర్ అయ్యి ఏమైనా మాట్లాడతాడో కొన్ని సందర్భాలు అయితే మనకు అర్థం కాదు. కానీ మాటల పదాలు కానీ, మాటల ఉద్దేశాలు కానీ, మాటల సందర్భం కానీ చాలా విచిత్రంగానే ఉంటాయని చాలా విమర్శలు వస్తూనే ఉంటాయి. అంటే పెళ్ళికెళ్ళి చావు ముచ్చట చెప్పినట్టు, చావుకెళ్ళి పెళ్లి ముచ్చట చెప్పినట్టు తీరు ఉంటుంది ఆయనది. ఎక్కడో విద్యార్థుల కోసం వెళ్ళిన సభలో ఏదో రాజకీయ విమర్శలు, కేసీఆర్ మీద, కుటుంబం మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ అందులో కూడా తీవ్రమైన పదజాలాలు వాడుతూ ఉంటాడు. అలాగే ఇంకేదైనా సందర్భం వచ్చినా కూడా చెప్పాల్సిన అంశం కన్నా అతిగా చేయడం అనేది ఆయనకు అలవాటేమో. ఈ మధ్యకాలంలో నిన్న జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ విద్యార్థుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అది క్రిమినల్ వేస్ట్ అనే ఒక పదాన్ని ప్రయోగించాడు. దీంతో ఒక్కసారిగా విద్యార్థి లోకం, యువత అతన్ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా రకాలైనటువంటి ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు వివాదం ఏంటి, రేవంత్ రెడ్డి గారు అలా ఎందుకు మాట్లాడుతున్నారు, క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి, ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే, విద్యార్థుల నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకుల సందర్భం గురించి జరిగినటువంటి ఒక సెమినార్ కార్యక్రమం అనుకుంటుంది. అందులో మాట్లాడుతూ ఒక సందర్భంగా మాట్లాడుతూ బీటెక్ విద్యార్థులు, ముఖ్యంగా బీటెక్ విద్యార్థులను కోట్ చేసుకుంటూ మాట్లాడారు. ఏం మాట్లాడారో మనం ఒకసారి వీడియో చూద్దాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తాను. మీరు వాళ్ళ మించి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని, ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కూడా స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటే నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద చదువు చదివింది సార్, అక్కడ పేరెంట్స్కి తెలియదు కదా. ఇది విద్యార్థుల పట్ల ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి దృక్పథం. ఇది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే బీటెక్ కాలేజీలు ఉన్నాయి. అన్ని రకాల విద్యా సంస్థలు, అంటే ఒక నల్సార్ యూనివర్సిటీ తీసుకున్నా, ఒక ఎంబీబీఎస్, ఒక ఎంబీఏ కోర్సులు, ఇట్లా ఏ విద్యకు సంబంధించిన కోర్సులు తీసుకున్నా ఎక్కువ హైదరాబాద్ ప్రాంతంలోనే ఉన్నాయి. అంటే తెలంగాణ రిప్రజెంటివ్గానే ఉన్నాయని చెప్పాలి. అట్లాంటి విద్యా సంస్థలని ప్రోత్సహిస్తూ అట్లాంటి విద్యా సంస్థలు ఉన్నాయంటే మరి పాలకుడుగా మీదే బాధ్యత కదా, విద్యాశాఖ మంత్రిగా మీదే బాధ్యతలు కదా. అట్లాంటి వాళ్ళని ఎందుకు తయారు చేస్తున్నా, విధానంలో మార్పు తీసుకురావాల్సిన మీరు అసలు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. విద్యను ప్రోత్సహించినటువంటి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. ఏ విధంగానూ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనో, విద్యా వ్యవస్థను నిలకడ చేయాలని ప్రయత్నాలు చేయని మీరు ఈ విధంగా విద్యా వ్యవస్థను కించపరుస్తూనో, ఉపాధ్యాయులను కించపరుస్తూనో, విద్యార్థులను కించపరుస్తూ మీరు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా బాధ కలుగుతూ ఉంది. ముఖ్యంగా బీటెక్ విద్యార్థులు, మీకు తెలిసేదో తెలియదో రేవంత్ రెడ్డి గారు, మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, మీకు తెలుసో తెలియదో రేవంత్ రెడ్డి గారు, మీకు గుర్తుందో లేదో రేవంత్ రెడ్డి గారు, మీ యాదులో ఉందో లేదో రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 సంస్థలైనటువంటి ఒక అమెజాన్ తీసుకున్నా, ఒక ఫేస్బుక్ తీసుకున్నా, ఒక గూగుల్ తీసుకున్నా, వాటికి కీలకమైన పోస్టుల్లో మన హైదరాబాదులో చదువుకొని వెళ్ళినటువంటి విద్యార్థులే అక్కడ మెయిన్ సీఈఓగా ఉన్నారు. ఇన్వెస్టరు అంటే డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ వేరే వాళ్ళు ఉండవచ్చేమో, కానీ అడ్మినిస్ట్రేటివ్గా కింది స్థాయి నుంచి దాన్ని తారస్థాయికి తీసుకున్నటువంటి బ్రెయిన్ చైల్డ్ ఎవరియా అంటే మన హైదరాబాద్ విద్యార్థులు, మన తెలుగు విద్యార్థులు. దానికి మనం గర్వించాల్సింది పోయి ఎవరిలోని ఎక్కడి దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఆ చదువు రానంత మాత్రాన అందరికీ రాదని చదువు రాదని చెప్పినటువంటి మీ దృక్పథం చూస్తే చాలా బాధేస్తూ ఉంది. అందుకే ఏకంగా ఈ జెన్ జెడ్, అంటే బీటెక్ స్టూడెంటే జెన్ జెడ్డే కదా, వాళ్ళతో తగువ పెట్టుకున్నాం, అందుకే నిన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు క్రిమినల్ వేస్ట్ మేం కాదు, నువ్వే, మీ పొలిటీషియన్సే క్రిమినల్ వేస్ట్ అని చెప్తూ రకరకాలైనటువంటి ఉపద్ఘాలు ఇస్తూ ఉన్నారు. నిజంగా కూడా క్రిమినల్ వేస్ట్ అంటే నా ఉద్దేశంలో నిజంగా విద్యార్థులు కాదు, ఎక్కడో అడపాడదడప ఒకలో ఇద్దరు చదువు రాకపోయి ఉండొచ్చు,
చదువు రాకమంత్రాన వాడు ఒక దోశ బండు ఇడ్లీ బండు పెట్టుకొని బిలినియర్స్ అవుతున్నారు, లక్షాధికారు అవుతున్నారు, నలుగురికి ఉపాధిస్తున్నారు. నీ చదువు నీ ఉత్తరమో నువ్వు చెప్పినటువంటి విధానం రాయలేకమంత్రాన వాళ్ళ జీవితంలో ఏం కోల్పోరు. వాళ్ళు ఒక బిజినెస్ ఎంటర్ప్రైజెస్గా సక్సెస్ సాధిస్తూ ఉన్నారు. వాళ్ళని చులకన భావంతో మాట్లాడేవి కాదు, ఏకంగా క్రిమినల్ వర్డ్ ఉపయోగిస్తూ క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి ఒక పదాన్ని మాట్లాడావు. వాస్తవానికి క్రిమినల్ వేస్ట్ అంటే ఏందో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు మోసపూరితంగా పనికి రాకుండా పోతున్నారు అనేది దాని అర్థం. అంటే మోసపూరితంగా పనికి రాకుండా పోయే వాళ్ళని ఏమంటారంటే క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి పదప్రయోగం చేసిన రేవంత్ రెడ్డి గారు. మరి మోసం చేసింది మీరు కదా, మీరు చేసినట్టు మోసాలు ఏంటో లిస్ట్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి క్రిమినల్ వేస్ట్ రాజకీయ నాయకులు అవుతారు, ఎందుకంటే వాళ్ళు మోసాలు చేస్తారు, వాళ్ళు వ్యక్తిగతంగా ఎదగడానికి అబద్ధాలు చెప్తారు, వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పెట్టుబడి పెట్టి జనాన్ని మోసం చేసి మభ్యపెట్టి మేమొస్తే మీ బ్రతుకుల్లో మార్పు వస్తుందని చెప్పి వాళ్ళు గెలిచి వాళ్ళ బతుకుల్లో మార్పు తెచ్చుకుంటారు. వాళ్ళు క్రిమినల్ వేస్ట్. ఈ లిస్టులో చూస్తే ప్రప్రదంగా మీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ క్రిమినల్ వేస్ట్ అనే ఒక లిస్టు తీస్తే తయారు చేస్తే దాంట్లో హయ్యెస్ట్ ఫస్ట్ ర్యాంకు మీ పార్టీకే ఉంటుంది. ఎందుకు ఉంటుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది గుర్తుందో లేదో మీ అందరికీ, అందరికి గుర్తుంది, కానీ కాంగ్రెస్ పాలకులారా మీరు ఒక్కసారి చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఫేస్బుక్లోనో మీ ఎన్నికల వాగ్దానాలను తీసి ఒకసారి గుర్తు చేసుకోండి. పోస్టర్ కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి 6 గ్యారెంటీలు? ఎన్ని గ్యారెంటీలు ఉన్నాయి? ఆ పేరుకు 6 గ్యారెంటీలు, కానీ ఇవి 16 గ్యారెంటీలు ఏదో ఉంటాయి. మహాలక్ష్మి కింద ఉచిత బస్సు, గ్యాస్ సిలిండరు, ఆర్థిక సహాయం. గ్యాస్ సిలిండరు 500 రూపాయలకి ఇస్తారట, ఆర్థిక సాయం 2500కి ఇస్తాడు, పెట్టుబడి సాయం 15,000, ప్రతి కౌలు రైతుకు 15,000, వ్యవసాయ కూలికి 12,000, బోనస్కు 500 రూపాయలు క్వింటాకు ఎగస్ట్రా. మళ్ళీ గృహజ్యోతి ఉచిత కరెంట్ 200 యూనిట్లు, ఇందిరమ్మ ఇండ్లకు స్థలం ఉంటే 5 లక్షలు, స్థలం లేకుంటే స్థలం ఇచ్చే 5 లక్షలు, ఉద్యమకారులకు 200 ఇండ్ల గజాల స్థలము, విద్యార్థులకు 5 లక్షల స్మార్ట్ కార్డు, అంటే దాని సో కార్డు ఏంటంటే ఒక క్రెడిట్ కార్డు 5 లక్షలకు అప్పు ఇస్తారు. నీకు ఆ కార్డు ఉంటే ఏ బ్యాంక్ అయినా నీకు 5 లక్షల వరకు అప్పు ఇస్తుంది. ఆ 5 లక్షలు పెట్టేసి నువ్వు ఏ విద్య అయినా చదువుకోవడానికో దేనికో దానికో పనికొస్తుంది. అది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఇక తర్వాత ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా అన్నారు. ఇక తర్వాత ఇది అందరికీ గ్రామీణ స్థాయికి చేరేటువంటి పథకం ఏంటంటే పింఛన్లు పెంచుతా అన్నాడు, దివ్యాంగులకు 6,000 వరకు పెంచుతా అన్నాడు, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతా అన్నాడు. ఇవి మీరు ఇచ్చినటువంటి గ్యారెంట్లు క్రిమినల్ వేస్ట్ కిందకి వస్తుందా లేదో ఒకసారి చూద్దాం. అంటే మీరు ఇవన్నీ అమలు చేశారా చేయలేదా? అమలు చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి విధానాలు ఎక్కున్నాయా, మభ్యపెట్టిన విధానాలు ఎక్కున్నాయా? మీరు మీ పథకాలు అమలు చేశారా? ఎందుకంటే 3 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇవేవి పథకాలు అమలు అయ్యాయి, ఏవేవి పథకాలు అమలు కాలేదు ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇవే పథకాలలో రాజకీయ క్రిమినల్ వేస్ట్ ఎవరు లెక్కలు తెలిచేద్దాం అనేటువంటి అంశం కింద తీసుకుంటే ఇందులో ఒకటే మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే పూర్తిగా అమలవుతుంది. అంటే ఒక ఎనానమస్గా దాంట్లో పారదర్శకతంగా అందరి మహిళలకు, అంటే పింక్ కార్డు, వైట్ కార్డు, రేషన్ కార్డు, ఏ కార్డు ఉన్నా సరే అందరికీ తెలంగాణ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఉచిత ప్రయాణము. సరే అందరూ కూడా అన్ని బస్సులకు ఇవ్వలేరు కాబట్టి ఏసీ బస్సులకు, సరే స్లీపర్ క్లోజర్ కార్డు ఇవ్వకుండా మ్యాక్సిమం ఆర్డినరీ బస్సుతో పాటు ఇంకొంచెం ఎక్స్ప్రెస్ బస్సులకు కూడా అలో చేశారు. దాన్ని స్వాగతించవచ్చు. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది, నష్టాలు ఉన్నాయి, వృధాలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, అవన్నీ పక్కకు పెడదాం. సెగలు బట్టి కొట్టుకున్నాయి. ఈ బస్సుల వల్ల కొన్ని బస్సులు తగ్గించేసరికి రష్ అంతా పెరిగింది, ఈ బస్సులు ఎక్కే వాళ్ళకు గౌరవం లేదు అని చెప్పేసి రకరకాల వాదనలు ఉన్నాయి. అవన్నీ పక్కకు పెట్టేస్తే మొత్తం మీద ప్రభుత్వం తరపున చూస్తే ఇది అమలు పూర్తి శాతం చేస్తున్నారు. ఇదొక్కటే మనకు సంతోషం మిగిలింది. మిగతా అన్నీ పాక్షికంగా నామమాత్రం మాత్రమే చేశారా అంటే చేశారు, ఉన్నాయంటే ఉన్నాయి, ప్రారంభమైందంటే ప్రారంభమైంది, కానీ పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరట్లేదు. లేదా పూర్తి స్థాయి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో అంతమందికి చేరినటువంటి పథకాల తీరు ఒకసారి ఈ పథకంలో చూద్దాం. పెట్టుబడి సహాయం 15,000 అన్నారు. ఏటా 2 పంటలకే ఇస్తావా కేసీఆర్, 3 పంటలకు కదా ఇవ్వాల్సిందని చెప్పి ప్రగల్భాలు పలికి మీరు చేసినటువంటి ఎన్నికల వాగ్దానంలో ఎన్నిచ్చారో 3-2లో 6 పంటలకు ఇవ్వాల్సింది ఇప్పటివరకు నాకు గుర్తున్నంత వరకు 2, 3 ఇచ్చాడు. అవి కూడా మళ్ళీ 1 ఎకరానికి లోపు, 1/4 ఎకరానికి లోపు, 2 ఎకరాల లోపు అని చెప్పేసి, అంటే 30% కేసీఆర్ ఇచ్చినటువంటి పథకంలో మొత్తం అమౌంట్ చూస్తే 20% కూడా ఉండదు. పోనీ కౌంట్ ఆఫ్ మెంబర్స్ తీసుకుంటే ఒక 35 మెంబర్స్ మాత్రమే మీరు బెనిఫిట్ చేసి 65% మెంబర్స్కి పంగనామాలు పెట్టారు. ఓకేనా?
ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితం. మరి వెళ్దాం, ఒక గూడానికి వెళ్దాం, ఒక వీధికి వెళ్దాం, లేదా ఒక గ్రామానికి వెళ్దాం. వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి మీరే చెప్తున్నట్టు ప్రామాణికమైనటువంటి 200 యూనిట్లకు ప్రమాణమైనటువంటి అర్హతలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి మీరు 200 యూనిట్లు ఇచ్చారో లెక్కలు తీస్తే తెలుస్తుంది. నామమాత్రం ఇచ్చారు. అందులో మేముంటున్నటువంటి కాలనీలో కూడా ఇప్పటికి కూడా తిరుగుతున్నారు 200 యూనిట్లకు ఫ్రీ ఏమిటి అని అప్లై చేయడం, రావడం, ఈ సెక్షన్ కాదు, ఆ సెక్షన్ కాదు, ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళాలి, తిప్పుతున్నారే తప్పించి ఇంతవరకైతే 3 ఏళ్ళు అయినా కూడా 200 యూనిట్లు అనేది అందరికీ అందట్లేదు. బోనస్ కింటాకు 500 బోనస్, ఇది కూడా పండిన పంట పూర్తిగా కొనుగోలు చేయట్లేరు. ఇదొక వాదన ఉంది. సరే, కొంతవరకు ఇస్తున్నారు, కొంతవరకు ఇస్తలేరు. కాబట్టి ఇది పాక్షికంలో నామమాత్రంగానే ఉన్న లిస్టులోనే పెట్టాను. ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు. ఒక ఇందిరమ్మ ఇండ్లు నామమాత్రంగానే ఏదో ఒక 2 దిక్కుల్లో 3 ఊళ్ళలో 4 ఊర్లలో మాత్రమే ఇస్తున్నట్టు ఏర్పాట్లు, అప్లికేషన్లు ఇచ్చినట్టు శాంక్షన్ లిస్టులు, ఏదో పూజ చేసినట్టు ఉంటుంది. కానీ ఇంతకు సరిగ్గా ఒక్క 100 కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 కుటుంబాలు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి, మేము గృహప్రవేశం చేశాము అని చెప్పి ఎవరన్నా అంటే, పోనీ గ్రామానికి ఒక 5, గ్రామానికి ఒక 3 ఇళ్ళు ఎక్కడైనా చూపిస్తే ఈ పథకం సక్సెస్ అని చెప్తాను. ఇది కేవలం నామమాత్రంగా ఉంది. ఈ పథకంలో ఏంటి, సొంతంగా భూమి జాగా ఉంటే 5 లక్షల నిర్మాణానికి ఇస్తారు. ఒకవేళ సొంతంగా భూమి లేకుంటే భూమి ఇచ్చి 5 లక్షలు ఇస్తారన్నారు. ఇక 5 లక్షలకు ఇల్లు అవుతుందా రాదా అనేది ఇంకో చర్చ. సో ఇదంతా కూడా నామకే వాస్తు మాత్రమే, కానీ ఇది జీరో అనే చెప్పాలి. ఇకపోతే అసలుకే పంగనామం పెట్టాడు, ఇది పూర్తిగా జీరో. కౌలు రైతుకు 15,000, కౌలు రైతు పోతే అసలు రైతుకే వస్తలేరు అంటే, కౌలు రైతుకి ఇస్తాం, ఒరిజినల్ రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం, కూలికి ఇస్తాం, వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది, ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో పడుతుంది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు. మరి కౌలు రైతులు ఈ రోజు వరకు గుర్తింపు లేదా? వీళ్ళకు మొత్తానికి పంగనామాలే. రేపు భవిష్యత్తులో ఇస్తారని ఎవరైనా నమ్మితే మేము నమ్ముతున్నామని చెప్పి ఏమన్నా కామెంట్ రాయండి, చూద్దాం. వ్యవసాయ కూలీలు 12,000తో పాటు ఆర్థిక తోడ్పాటు. వ్యవసాయ కూలీలు, దినసరి కూలీలు, వ్యవసాయ కూతురకు సంవత్సరానికి 12,000 వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం. కష్టమో నష్టం వస్తే పిల్లల భవిష్యత్తుకో దేనికో దానికి ఉపయోగపడుతుంది. వాళ్ళకు 12,000 వరకు ఇస్తాము అంటే, ఇక్కడ పెన్షన్దారులకు పెన్షన్ ఎట్లా ఇస్తారో వాళ్ళు అట్లా ఇస్తున్నట్టే మేము వ్యవసాయ కూలీలకు కూడా ఇచ్చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఊసేయలేదు ఇంతవరకు. ఉద్యమకారులకు గౌరవం, ఇక వాళ్ళకి వేతనాలు, వాళ్ళకి ఫండులు వేరు విషయం. కానీ 200 గజాల ఇంటి స్థలం ఇస్తా అన్నాడు. మరి ఇచ్చాడా? మరే ఇచ్చిన కమిటీ నిన్న ఏం చేసింది? గౌరవనీయులు కోదండ రామరెడ్డి గారు ఏం చేశారు? అసలు అందరూ ఉద్యమకారులు కిందికే వస్తారు, ఉద్యమం చేయనివారు అన్నాడంటే అందరికి మీ ఇవ్వడం చేత కాదు అని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. అంటే అది శూన్యము. విద్యా భరోసా కార్డు 5 లక్షల వరకు. విద్యా భరోసా అంటే 5 లక్షలు క్రెడిట్ లిమిట్ ఇస్తారు. మనం అప్పు తీసుకోవాలి, ఆ కార్డు ఉంటే చదువుకోవాలి, మళ్ళీ అప్పు తీర్చుకోవాలి. కనీసం అట్లా అప్పు తీసే పథకమైనా కార్డు కూడా ఇవ్వనటువంటి వైన మనం చూస్తున్నాం. ఇంతవరకు అది ప్రారంభమే కాలే. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ఒకటే ఏదో పాత స్కూళ్ళని రంగులు మార్చి సున్నాలేసి ఏదో చేశారని మాత్రం తెలుస్తూ ఉంది. ఇది కూడా జీరో అని చెప్పొచ్చు. పెన్షన్లు 4,000కి పెంచుతా అన్నాడు, కానీ ఇంతవరకు 2,000కే సరిగ్గా గతి లేదు, అవే సరిగ్గా రావట్లేవు. పెంచుడు మాట ఆశ చచ్చిపోవాలి. దివ్యాంగులకు కూడా మోసమే జరిగింది. ఇవన్నీ మరి రాజకీయ క్రిమినల్స్ వేస్ట్ కిందికి రావా? ఇవన్నీ రాజకీయ పొలిటికల్ క్రిమినల్ వేస్ట్ కిందికి రావా అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇది విద్యార్థులు, ఈ రాష్ట్రంలో విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఎన్నో ఆవిష్కరణలు, ఎన్నో సాఫ్ట్వేర్లు, ఎన్నో ప్రోగ్రాములు చేస్తూ ఈ దేశం ఎకనామికల్గా నిలబడటానికి వెన్నుపూసగా నిలబడుతుంది. హైదరాబాద్ టెక్ సంస్థల వెనక ఉన్నది మన హైదరాబాద్లో ఉన్న బీటెక్ విద్యార్థులే. కానీ ఎవరో అరకొరి మంది ఎవరో ఒకరు ఉత్తరం రాయనంత మాత్రాన ఇంకా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి ఢిల్లీకి ఉత్తరం రాయండి, మీరు ప్రధానమంత్రికి మనకు ఇన్ని డబ్బులు కావాలని ఒక లెటర్ మీరు స్వయాస్తాలతో రాయగలుగుతారా అని అడుగుతున్నారు. ఆ విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే ఒక ఉన్నత స్థాయి ఉన్నట్టు హోదా ఉన్నట్టు వ్యక్తి ఒక్కసారి నోరు జారితే ఏ విధంగా ట్రోల్ అవుతుందని చెప్పడానికి ఆ ఉదాహరణ నేను వాడుతున్నాను. ఈ విధంగా విద్యార్థులను కించపరిచి మాట్లాడడం రేవంత్ రెడ్డి గారికి తగినది కాదనేది నా ఉద్దేశం. ఇది ఈ టాపిక్.